బిగినర్స్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి ఏ విధంగా స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలనేది ఈ వీడియోస్ అనమాట. సో ఈరోజు ఎంఎస్డి టెక్నిక్ సెకండ్ వీడియో. సో ఒకసారి ఇయర్ క్వశ్చన్ పేపర్ కనుక మీరు గమనిస్తే ఈ సెకండ్ క్వశ్చన్ తర్వాత టెంప్లెట్ అనేది ఒకసారి చూడండి. సో ఒక క్వశ్చన్ ఏమో చాళుక్య రూల్స్ ఆఫ్ కళ్యాణి మీద ఇచ్చారు, ఇంకోటి సూఫీ మ్యూట్ మీద ఇచ్చారు. ఓకే, ఈ రెండు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్కి వద్దాం. ఓకే, సో 2008లో చూసుకుంటే మీకు ఇక్కడ భక్తి మూమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, అలాగే 2011లో కూడా మీకు భక్తి మూమెంట్ని రిఫరెన్స్ మీద తీసుకొని ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం అని క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, అంటే భక్తి మూమెంట్ని రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకొని క్వశ్చన్ అడిగారు. అలాగే ఇక్కడ 2017లో కూడా మీకు చూడండి సూఫిజం మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఓకే, అంటే సూఫీ మూమెంట్ సంబంధించిన క్వశ్చన్ అనుకోండి. అలాగే మనకి 2020లో కూడా ఇక్కడ భక్తి మూమెంట్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 2B అంతా కూడా భక్తి మూమెంట్ సూఫీ మూమెంట్ మీద ఎక్కువ నడిచింది. అంటే ఈ రెండు కూడా ఒక బ్లాక్ మీద తీసుకున్నారు. అదే ఇక్కడ 2A చూసుకుంటే ఈస్టర్న్ చాళుక్యస్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2025 చూసుకుంటే మనకి సూఫీ మూమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఇందాక ఏదైతే మనం అనుకున్నాం భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్, ఈ రెండు ఒక బ్లాక్ కింద మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ సెట్టింగ్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఎక్కువ సార్లు మనకి భక్తి మూమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈసారి చూసుకుంటే మనకి సూఫీ మూమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే 2017లో కూడా మనకి సూఫిజం మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ 2025లో కూడా మనకి సూఫీ మూమెంట్ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. అలాగే ఇప్పుడు 2A ఏదైతే మనకి చాళుక్య రూల్స్ ఆఫ్ కళ్యాణి ఈ 2025 క్వశ్చన్ ఇది ఈ సంవత్సరం అడిగింది. సో ఇక్కడ మన బ్యాక్ వస్తే 2020లో ఆల్రెడీ మనకి ఈస్టర్న్ చాళుక్యస్ మీద అడిగారు. అంటే చాళుక్యస్ అనేది మెయిన్ డొమైన్. అయితే ఇప్పుడు స్పెషల్గా అందరూ చాళుక్య రూల్స్ ఆఫ్ కళ్యాణి ఎందుకు అడిగారు అనేది చాలా మందికి అర్థం కాలేదు. ఇది కంప్లీట్ బౌన్సర్ అయిపోయింది. సో జనరల్గా బదామి చాళుక్యస్ మీద క్వశ్చన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో వేరే షెడ్ పీసెస్లో కనిపించింది. కానీ ఈ కళ్యాణి చాళుక్యస్ మీద క్వశ్చన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారనేది మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆల్రెడీ మనకి 2025 ఫిబ్రవరిలోని అలాగే ఏప్రిల్లో కూడా మనకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ కళ్యాణి చాళుక్యస్ మీద. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశారు ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో. అంటే ఇక్కడ ఏంటి, కొన్నిసార్లు మన హిస్టారికల్ అప్డేట్స్ పరంగా ఏవైతే ఉన్నాయో, ఏవైనా రీసెంట్ ఎక్స్క్వేషన్స్ కానీ లేకపోతే రీసెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ ఏరియా మీద సో క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందని మీకు అర్థమవుతుంది కదా. సో ఇలాగా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో ఎప్పుడు కూడా మనం ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ 2 years క్వశ్చన్ పేపర్స్ అలా కాదు. ఓకే, సో అట్లీస్ట్ 2008 నుంచి అన్ని పేపర్స్ కూడా మీరు చెక్ చేయండి. అది ఇప్పుడు యూపీఎస్సీ పేపర్స్ అనుకోండి, మీకు ఇలాగా 1979 నుంచి 2024 వరకు ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్ ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి బుక్లో. సో ఈ బుక్ మీరు కంపల్సరీగా తీసుకోవాలి. సో దీంట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ మీరు ఏదైతే టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ చదవక ముందు ఒకసారి ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. అప్పుడు మీరు చదివేటప్పుడు ఏంటి ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియాస్ ఆ పర్టికులర్ చాప్టర్ అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో మళ్ళీ సెకండ్ టైం చదివేటప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఆన్సర్ బిల్డింగ్ కంటెంట్ కూడా చేసుకుంటే ప్యారల్గా అది మీకు ఈజీ అవుతుంది. సో స్టడీ మెటీరియల్స్ కూడా మీరు చదివేటప్పుడు లేకపోతే బుక్స్ చదివేటప్పుడు చాలామంది అంటే ఓన్లీ ఫ్యాక్ట్స్ చదువుతున్నారు. సో ఎవరైతే ఫ్యాక్చువల్ అప్రోచ్లో రాశారో వాళ్ళెవరూ కూడా మన ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు, లాస్ట్ టైం కూడా క్వాలిఫై అవ్వలేదు. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి, ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్. సో అనలిటికల్ ఎబిలిటీస్ అండ్ క్రిటికల్ థింకింగ్ మీద మీ ఫోకస్ అనేది ఉండాలి, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ మెటీరియల్స్ ఇచ్చాం, అలాగే పర్సనల్ గైడెన్స్ కూడా మనం ఇస్తున్నాం. సో రాబోయే గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ముందు మీరు మెయిన్స్కి రెడీ అయిపోవాలి. సో నోటిఫికేషన్ వచ్చే టైంకి మీ మెయిన్స్ ప్రిపరేషన్ అయితే అయిపోవాలి. సో మన గైడెన్స్లో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యారు, డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎంపీడీఓ, అలాగే మొన్న తెలంగాణలో కూడా సెలెక్ట్ అయ్యారు. సో రిస్సా అయితే వీళ్ళిద్దరికి డిఎస్పీలు వస్తాయి. అలాగే అద్వైత శీతల్ వీళ్ళు కూడా మంచి సర్వీస్ అయితే రాబోతున్నాయి. అలాగే లాస్ట్ టైం జరిగిన నా ఓన్లీ మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్ లోహిత్ మన మెటీరియల్స్ అన్ని ఫాలో అవడం జరిగింది అండ్ ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యారు. అలాగే భార్గవి మన ఏపీ స్టేట్ అకౌంట్ మెటీరియల్స్ అయితే ఫాలో అయ్యారు అండ్ మంచి ఎడ్జ్ అయితే వచ్చింది అండ్ ఎంపీడీఓగా ఫైనల్గా సెలెక్ట్ అయ్యారు. సో ఇలాగా ఎవరైతే మన పర్సనల్ గైడెన్స్, ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్, అలాగే మెటీరియల్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా మంచి సర్వీస్ అయితే రావడం జరిగింది. సో మనం ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్ స్టడీ మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం. సో లా తప్ప, ఎందుకంటే లా అనేది ఒకటే క్వశ్చన్ ఉంటుంది, అది కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మనకు కూడా ఒక క్వశ్చన్ జిఎస్టీ మీద వచ్చింది, అలాగే సైబర్ స్టాకింగ్ మీద, ఐటీ
సంబంధించిన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో అది కంప్లీట్ కరెంట్ అఫైర్స్. అందుకు లా ఒక క్వశ్చన్ 10 మార్కులు వెయిటేజ్ తప్ప మిగతా కూడా మనం ఇస్తున్నాం. సో జనరల్ ఎస్సే, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా కాంప్రిహెన్సివ్గా ఎగ్జామ్కి రిలవెంట్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన స్టడీ మెటీరియల్స్ అయితే మీకు ఈ ఫార్మాట్ ఉంటాయి. సో కంప్లీట్గా ఎగ్జామ్కి పనికొచ్చేలాగా అండ్ ఏ కీవర్డ్స్ పడితే మనకి ఎక్కువ మార్కులు వస్తే మిగతా వరకు ఎడ్జ్ ఎలా తీసుకోవడానికి కంటెంట్ ఎలా ఉండాలనే దాని మీద ఫోకస్ చేస్తూ ఈ స్టడీ మెటీరియల్స్ అంతా డిజైన్ చేయడం జరిగింది. సో 2017 నుంచి మనం మెటీరియల్స్ అయితే ఇస్తున్నాం అండ్ ప్రతిసారి కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా మన వరకు క్రాక్ చేస్తూనే వచ్చారు కన్సిస్టెంట్గా. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వలేదు. ఇది మన చూపించిన ఇంపాక్ట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కనుక అవసరం ఉంది, లేకపోతే స్టడీ మెటీరియల్స్ అయినా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో వాట్సాప్ నెంబర్ 8143746589. దట్స్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.